అంతేకాని కూపస్థ మండుకంలాగా మీరు నూతులో తిరిగేసి ఆ BOUIలో మీరు ఏమి నేర్చుకున్నారో అవే పట్టుకుని తిరుగుతున్నారు. కాబట్టి ఈ విజయప్రసాద్ రెడ్డి గారు లాంటి ఆత్మ లేని సేవకులు ఎంతోమంది ఈ పదాలు ఆ పదాలు అని నోటికొచ్చినట్టు మాట్లాడతారా? భయపడట్లేదు మీరు? ఇటువంటి విజయప్రసాద్ రెడ్డి గారు లాంటి వారు కొంతమంది ఉంటారు కదా, ఉపదేశం పొందని వారు. విజయప్రసాద్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నాను. కృపావరాలు ఆగిపోయి అన్య భాషలు ఆగిపోయాయి అని ప్రసంగాలు చేయడం కాదు, ఎక్కడ ఉండి వాదించి సత్యమేంటో స్థిరపరచడానికి రండి. సవాల్ విసురుతున్నాను, రండి. నేను కూడా అన్య భాషలు అనే వరం లేదు, ఇదంతా విశ్వాసులు సేవకులు చేస్తున్న యాక్టింగ్ అని నేను కూడా ఎన్నోసార్లు భాషలను విమర్శించాను. అది వ్యాఖ్యాన రాక్షసము అని, అది మీ యొక్క బరి తెగింపు అని చాలా స్పష్టంగా తెలుస్తున్నది. నూతులో ఈదేసి ప్రపంచ సముద్రం అంతా ఈదేశాను అని డంబాలు చెప్పుకుంటే విజయప్రసాద్ రెడ్డి గారులోనే అవుతాం. మీరు కామెడీ చేస్తున్నారు కానీ కీప్ క్వైట్ అని పౌలు ఎందుకు అనలేదు? లేఖనాధారాలు లేవు కాబట్టి మీరు ఇప్పుడు డొంక తిరుగుడు తిరిగి వివేక శూన్యములైన మృగములను పోలి ఉన్నారు. ఇదే లేఖన సారాంశ సత్య సిద్ధాంతము. దీనికి వ్యతిరేకమైన ప్రతి ఊహ, ఆలోచన, తలంపు అన్నీ కూడా వాక్య విరుద్ధమని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పాలి. లేఖనం ఏం సెలవిస్తుంది? లేఖనము అని మాట్లాడతారు కదా. మీకు మీరే దేవుని శిక్షను సిద్ధపరచుకుంటున్నారని దేవుని సేవకుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రభునేసు నామములో తెలుగు క్రైస్తవ ప్రజలందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నేను డాక్టర్ విశ్రాంత్ క్రిస్టియన్, VCM మినిస్ట్రీస్. ప్రస్తుత క్రైస్తవ ప్రపంచంలో ఆయా అంశాల మీద ఆయా విభిన్నమైన బోధలు ఉండుట వలన ఆ విషయాల పట్ల స్పష్టత లేకుండా, ఆ విషయాల పట్ల గందరగోళమే క్రీస్తు సమాజంలో ఉండడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే అన్య భాషలు అనే ఈ యొక్క అంశం పట్ల కూడా క్రీస్తు సమాజంలో చాలా గందరగోళము, చాలా కన్ఫ్యూజన్ ఉండడం కూడా మనం గమనించగలుగుతున్నాము. భాషలు మాట్లాడాలని కొందరు, భాషలు మాట్లాడకూడదని కొందరు, ఇలా చాలా రకములైన విభిన్న బోధల వలన సామాన్య విశ్వాసి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు. ఏది సత్యమో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే దైవ సమాజం ఈనాడు ఈ యొక్క అన్య భాషల గురించి సరైన అవగాహన లేని అనేక మంది స్పీకర్స్ ఇష్టానుసారంగా అన్య భాషల కోసం మాట్లాడటం వలనే ఈనాడు క్రీస్తు సమాజంలో గందరగోళం ఏర్పడడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే కొన్ని దినాల నుండి మనం మాట్లాడుకొనిచున్న బోధకుడు విజయప్రసాద్ రెడ్డి. ఈ యొక్క విజయప్రసాద్ రెడ్డి గారు కూడా అన్య భాషల మీద విపరీతమైన ఆరోపణలు చేయడము ఆయన వీడియోలో మనం గమనిస్తూ ఉన్నాము. రీసెంట్ గా నేను ఒక వీడియో చూశాను. ఒకసారి ఆ వీడియోలో విజయప్రసాద్ రెడ్డి గారు అన్య భాషల కోసం ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఈ యొక్క వీడియోలో ఆయన మొదటి కొరింథీ పత్రిక 14:28 చూపిస్తూ అర్థం చెప్పేవారు లేనప్పుడు అన్య భాషలతో మాట్లాడకూడదు, అన్య భాషలతో మాట్లాడేవారు అర్థం చెప్తేనే మాట్లాడాలి, లేకపోతే మౌనంగా నిశ్శబ్దంగా కీప్ క్వైట్గా ఉండాలి అని చాలా తీవ్రంగా ఈయన ఈ యొక్క వీడియోలో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా అర్థం చెప్పేవారు కనీసం ఒకరు కూడా కనబడట్లేదు. కాబట్టి ఇవన్నీ అన్య భాషలు కాదు, ఈ రీతిగా మాట్లాడడం అనేది అసలు వాక్యానుసారం కాదు అని ఆయన ఆరోపణలు చేస్తూ ఇష్టానుసారంగా అన్య భాషల మీద విరుచుకుపడి ఆయన మాట్లాడడం మనం చూసాము. అలాగే అక్కడ మొదటి కొరింథీ పత్రిక 14:27 ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురికి మించి మాట్లాడకూడదు అని ఉంది. కాబట్టి ముగ్గురికి మించి మాట్లాడకూడదు అని ఆయన ఇష్టానుసారమైన ఆరోపణలు చేయడం మనము ఆ వీడియోలో చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన మాత్రమే కాదు, ఈనాడు అనేక మంది అన్య భాషలను విమర్శిస్తున్నవారు, అన్య భాషలకు అర్థం చెప్పేవారు ఉంటేనే ఆ సంఘంలో మాట్లాడాలని ఉంది కదా, మరి అర్థం చెప్పేవారు లేనప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని అన్య భాషలు మాట్లాడుతున్న వారిని ఇష్టానుసారంగా ద్వేషించడం, తృణీకరించడం, విమర్శించడం, గేలీ చేయడము అనేది మనం
మనము క్రైస్తవ సమాజంలో చూడగలుగుతాము. అయితే దేవుని సమాజమా, వీరందరూ చెప్తున్నట్లుగా విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఆరోపించిన ఆ యొక్క ఆరోపణలకు ఏమిటి సమాధానము? భాషలతో మాట్లాడుతున్నవాడు సంఘంలో మౌనంగానే ఉండాలా? అసలు మాట్లాడకూడదా? మరి ఈనాడు అనేక మంది భాషలతో మాట్లాడుతున్న వారు చేసేది నేరమా? వారు చేసేది తప్ప? అసలు లేఖనం ఏమి సెలవిస్తున్నది? కాబట్టి ఆ అంశం మీద పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో లేఖన కాంతిలో సమగ్ర వివరణను నేను మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. రండి దేవుని సమాజమా, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో లేఖన సారాంశాన్ని మనము ధ్యానం చేద్దాము, గ్రహించుదాం. మొట్టమొదటిగా ఆలోచన చేసినట్లయితే ఈనాడు భాషలను విమర్శిస్తున్న విజయప్రసాద్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న, విజయప్రసాద్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు భాషలు ఉన్నాయని నమ్ముతున్నారా? ఎందుకనంటే మీరేం చెప్తున్నారంటే భాషలు ఎలా మాట్లాడాలి, కాబట్టి మీరు అలా మాట్లాడట్లేదు, కాబట్టి మీరు అలా మాట్లాడకూడదు అని మీరు ప్రశ్న లేవనెత్తుతున్నారు కదా. ఇప్పుడు నా సూటి ప్రశ్న, యాక్చువల్గా మీరు భాషలు ఇప్పుడు ఉన్నాయని నమ్ముతున్నారా? ఆత్మవరాలు, కృపావరాలు ప్రస్తుతం దేవుడు తన విశ్వాసులలో కొందరికి ప్రత్యేకంగా పంచి పెట్టుతున్నాడు అని మీరు నమ్ముతున్నారా? దీనికి సూటిగా చెప్పండి. ఎందుకంటే మీరు కృపావరాలు నమ్మరు, ఇప్పుడు ఆత్మవరాలు లేవు అని అంటారు. ఎన్నో ప్రసంగాలలో మీరే తెలియజేశారు. ఇప్పుడు బైబిల్ పరిపూర్ణమైన తర్వాత ఈ కృపావరములు లేనే లేవు, ఈ కృపావరములు లేనే లేవు, కృపావరాలు నిలిచిపోయాయి అనేది మీ సిద్ధాంతం. మరి అలాంటప్పుడు భాషలే లేవు అని మాట్లాడుతున్నప్పుడు భాషలు ఎలా మాట్లాడాలి, భాషలతో మాట్లాడినప్పుడు మౌనంగా ఉండాలి అని ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు భాషలు నిలిచిపోయాయి అన్నప్పుడు దాన్ని మీరు నిర్ధారించుకోవాలి, దాన్ని రూఢీపరచుకోవాలి. ఇదిగో అసలు ఇప్పుడు భాషలే లేవు, భాషలన్నీ నిలిచిపోయాయి అని, ఆ నిలిచిపోయాయి అని చెబుతున్న ఆ మాటకు, ఆ యొక్క సిద్ధాంతాన్ని మీరు నిరూపించుకోవడానికి లేఖనాలు చూపించుకోవాలి. అయితే కృపావరాలు నిలిచిపోయాయి అని చెప్పడానికి లేఖనాధారాలు లేవు కాబట్టి మీరు ఇప్పుడు డొంక తిరిగి ఇదిగో మీరు మౌనంగా ఉండాలి సంఘంలో అని ఇష్టానుసారంగా భాషలు మాట్లాడుతున్న వారిని తృణీకరించడము మీరు చేస్తున్న దారుణమైన తప్పు అని మరొకసారి క్రీస్తు సేవకుడిగా చాలా సీరియస్ గా హెచ్చరిస్తున్నాను. మరొక విషయం ఏమిటంటే, మనం దేనికోసమైనా మాట్లాడాలంటే మొదట దానికోసం మనకు సమగ్ర అవగాహన ఉండాలి. అంతేకాకుండా దాని గూర్చిన అనుభవ జ్ఞానం కూడా చాలా అవసరము. అంతేకాకుండా 1 కొరింథీ పత్రిక 2:14 మనం చదివితే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆత్మ సంగతులను గ్రహించలేడు. ఈ యొక్క ఆత్మ సంగతులను ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును, అనగా ఆత్మ అనుభవం చేతనే వీటిని అర్థం చేసుకోగలుగుతాము. ఇప్పుడు ఈ కృపావరాల కోసమైనా పరిశుద్ధాత్మను గురించి అయినా మాట్లాడాలి అంటే లేఖన పరిజ్ఞానముతో పాటు పరిశుద్ధాత్మ అనుభవము కూడా చాలా క్లియర్గా అవసరము, చాలా అత్యవసరము అని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు కృపావరాల కోసం మాట్లాడుతున్నారు, భాషల కోసం మాట్లాడుతున్నారు. మీకు భాషల వరం ఉందా? కృపావరాలు ఉన్నాయా? వాటిని రుచి చూచిన వారే వాటి కోసం మాట్లాడగలుగుతారు. వాటిని అనుభవించిన వారే వాటి యొక్క విధి విధానాలు ఏ రీతిగా ఉంటాయో మాట్లాడగలుగుతారు. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 14 భాషల గురించి అంత అద్భుతమైన క్రమ పద్ధతి నేర్పించాడు అని అంటే, ఆ విషయాలు చెబుతూ అపోస్తలుడైన పౌలు అంటాడు 1 కొరింథీ పత్రిక 14 నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను గనుక దేవుని స్తుతిస్తున్నాను. అంటే నేను ఈ భాషల కోసం మాట్లాడుతున్నాను కాబట్టి నాకు భాషల కోసం తెలియదు అని మీరు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఐ హావ్ దట్ ఎక్స్పీరియన్స్, నాకు ఆ అనుభవం ఉంది, మీకంటే ఎక్కువగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఆ అనుభవం ఉంది కనుకనే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను అని అపోస్తలుడైన పౌలు తన స్టేట్మెంట్స్ కి ఆ అనుభవమే ఒక అర్హత అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈరోజు మీరు భాషలను విమర్శిస్తూ మాట్లాడుతున్నారు కదా, డూ యూ హ్యావ్ ద టర్న్స్ ఎక్స్పీరియన్స్? మీకు ఆ యొక్క అనుభవం ఉందా? భాషలతో మాట్లాడమైన అనుభవం ఉందా? ఆ వరం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఈ యొక్క భాషల వరం గురించి సరైన అవగాహన లేకుండా, వాటి విషయం అనుభవ జ్ఞానం లేకుండానే మీరు ఇష్టానుసారంగా అన్య భాషల గురించి మాట్లాడడం అనేది అది మీ యొక్క బరి తెగింపు అని చాలా స్పష్టంగా తెలుస్తున్నది. యూదా రాసిన పత్రిక 1:10 మీలాంటి వారి కోసమే చెబుతున్నట్లున్నాడు అక్కడ. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై ఉన్నారు, వివేక శూన్యములైన మృగములను పోలి ఉన్నారు అని యూదా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసింది మీకోసమే అని అనిపిస్తున్నది. తెలియని వాటిని గురించి మరి ఎక్కువగా మాట్లాడడం అనేది మీ బరి తెగింపును సూచిస్తున్నది. కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారు, నాకు చాలా మంది దైవజనులు తెలుసు, వారిలో చాలా మందికి కొన్ని విషయాలు అడిగినప్పుడు వాటి కోసం మాకు తెలియదు బాబు, మేము వాటి కోసం మాట్లాడడానికి తెగించము అని వారు మౌనంగా ఉండడం అనేక మంది దగ్గర నేను చూడడం జరిగింది. కాబట్టి తెలియని వాటిని గురించి మీకు ఏదో పెద్ద తెలిసినట్లుగా మాట్లాడుతూ మీకు మీరే దేవుని శిక్షను సిద్ధపరచుకుంటున్నారని దేవుని సేవకుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగే మీరు మాట్లాడుతూ అన్య భాషలు అని చెప్పుకుంటూ మీరు మాట్లాడుతున్నారు కానీ ఆ భాష
భాషలకు అర్థం చెప్పేవారు ఒక్కడు కనబడ్డు. కాబట్టి అర్థం చెప్పే కృపావరం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా, మీరు చూసారా అని మీ మీటింగ్కి వచ్చి ఆ 100 మందికో 200 మందికో అడుగుతున్నారు. వారెవరు చేయి పైకెత్తట్లేదు. ఎందుకంటే మీ మీటింగ్కి వచ్చిన వారు అందరూ దాదాపు 90% పెంతెకొస్తు అనుభవం లేని వారే. అనగా వారెవరు కూడా ఆత్మవరాలను నమ్మరు. వారెవరు కూడా ఆత్మాభిషేకం కోసము అవగాహన లేని వారే. మరి అలాంటి వారిలో అసలు ఆత్మవరాలే నమ్మని వారు ఆత్మవరాలు ఎందుకు పొందుకుంటారు, వారి భాషలు ఎందుకు పొందుకుంటారు? అంతేకాకుండా రేరు వరమై ఉన్న ఈ యొక్క అన్య భాషలకు అర్థం చెప్పే వారం వాళ్ళ పొందుకుంటారు, లేకపోతే వారెలా చూస్తారు? మీరు కామెడీ చేస్తున్నారు కానీ. కాబట్టి నిజంగా అన్య భాషలకు అర్థం చెప్పే వరం కలిగిన వారు ఇప్పుడు ఉన్నారంటే వెళ్ళండి. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో దేవుని సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలకు వెళ్ళి పరిశీలన చేయండి, వెతకండి. నిజంగా మీరు సత్యాన్వేషకులు అయితే, నిజంగా మీకు సత్యం కావాలనే ఆ యొక్క ఆశ ఆలోచన నిజంగా ఉన్నట్లయితే మీరు వెళ్ళి పరిశీలన చేయండి. అన్ని సంఘాలు తిరిగిన ఎక్కడ లేదు అని అప్పుడు చెప్పండి. అంతేకాని కూపస్థ మండుకంలాగా మీరు నూతులో తిరిగేసి ఇక్కడ అంతా చూసేసాం ఎక్కడ లేవు అని నోటికొచ్చినట్లు మాట్లాడడం అనేది మీరు పరిశుద్ధాత్మకు విరోధంగా చేస్తున్న పాపమని మరొకసారి మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈనాడు కూడా అన్య భాషలకు అర్థం చెప్పే వరం కూడా పనిచేస్తూ ఉన్నది. ఆయా కాలంలో పరిశుద్ధాత్మ చిత్తమును బట్టి ఆ వరాన్ని దేవుడు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. మీరు అనుకున్నట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు కృపావరాలు ఆపరేట్ అవ్వవు. కృపావరాలు ఆపరేట్ అవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిర్ణయం బట్టి చిత్తమును బట్టి జరుగుతుంటుంది. అంతేకాదు మీరు మాట్లాడిన ఆ ప్రసంగానికి కిందనే చాలామంది మీ వాళ్ళే కామెంట్స్ పెట్టారు. అన్న మా చర్చిలో ఎలా జరిగింది, అన్న మా చర్చిలో ఎలా జరిగింది, పలానా అమ్మగారు వచ్చినప్పుడు పలానా అయ్యగారు వచ్చినప్పుడు భాషలతో ఒకరు మాట్లాడితే మరొకరు మా సంఘంలో ఉన్న మరొకరు భాషలను ట్రాన్స్లేట్ చేయడం జరిగిందన్న ఇదేంటి అని మీ వాళ్ళే కామెంట్ పెట్టారు. మరి అవి చూడరా, మీరు పట్టించుకోరా? కూపస్థ మండుకంలాగా మీరున్నదే ఇదే సత్యము అని ఆ BOUIలో మీరు ఏమి నేర్చుకున్నారో అవే పట్టుకుని తిరుగుతున్నారు. కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారు మారు మనసు పొందాలని ప్రభు నామమున మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. మీకు తెలియని వాటి కోసం ఎక్స్ట్రాలు మాట్లాడి దేవుని శిక్షకు గురి అవ్వద్దు అని మరొకసారి హెచ్చరిస్తున్నాను దేవుని సేవకుడిగా. అయితే దేవుని సమాజం ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు కానీ లేకపోతే అన్య భాషలను వ్యతిరేకిస్తున్న అనేక మంది సేవకులు అనబడుతున్న వారు కూడా లేవనెత్తిన ప్రశ్న 1 కొరింథీ పత్రిక 14:27-28 వచనాల ప్రకారము. కాబట్టి 3 లేదా 2 వంతులు చొప్పున మాట్లాడాలి, అందరూ ఒకేసారి మాట్లాడకూడదు అని అక్కడ పౌలు చెప్పినట్లుగా. అంతేకాకుండా అర్థం చెప్పిన వారు ఉంటేనే భాషలతో మాట్లాడాలి, లేకపోతే అతడు మౌనంగా సంఘంలో ఉండాలి అని అక్కడ పౌలు చెప్పిన దాని యొక్క అర్థం ఏమిటి, ఆ వచనాల యొక్క అర్థం ఏమిటి? నిజంగానే వీరు చెప్తున్నట్లుగా నిజంగానే పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో భాషలకు అర్థం చెప్పేవారు లేనప్పుడు మౌనంగానే ఉండమంటున్నాడా? అసలు శబ్దం ఏమాత్రం కూడా రాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడా? రండి లేఖన కాంతిలో పరిశీలన చేద్దాము. ఒకసారి అపోస్తల కార్యములు 2:4 నుంచి మనం చదివినట్లయితే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పెంతెకొస్తు దినము నాడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి వచ్చినప్పుడు వారందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరి అనే వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, అక్కడ 120 మంది వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడారు. అంతేకాకుండా వారు బయటికే మాట్లాడారు, వారి మనసులో మాట్లాడుకోలేదు. ఇప్పుడు గమనించండి, 1 కొరింథీ పత్రికలో చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ఆజ్ఞ ఇక్కడెందుకు మీరుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడే కదా అక్కడ 1 కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చేత తెలియచేయించాడు. అలా తెలియచేయించిన పరిశుద్ధాత్మ దేవుడు మరి పెంతెకొస్తు దినము నాడు ఎందుకు ఆయన ఆ ఆజ్ఞ మీరాడు అంటే పౌలు చేత ఆ మాట తెలియజేయిస్తాడు అన్న విషయం పరిశుద్ధాత్మ దేవుడికి అప్పుడు తెలీదా? మర్చిపోయాడా? మర్చిపోయి ఇక్కడ అందరి చేత మాట్లాడించేశాడా? అంతేకాకుండా వీరు 3 లేదా 2 మాట్లాడారా? అందరూ కలిసి మాట్లాడారా? వారందరూ భాషలతో మాట్లాడసాగిరి అని చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతున్నది. బయటికే మాట్లాడారు, ఎందుకంటే అక్కడున్న వారంతా విన్నారు కూడా. సంఘంలో అర్థం చెప్పేవారు ఉంటేనే భాషలతో మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి అనేది నిజమైతే, అదే ఖచ్చితమైన ఆజ్ఞ అయితే ఇక్కడ ఎందుకు పెంతెకొస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎందుకు ఆజ్ఞను మీరుతున్నాడు? ఖచ్చితంగా 3 మాట్లాడాలి, అందరూ మాట్లాడకూడదు అని అక్కడ 1 కొరింథీ పత్రికలో చెప్పబడిన ఆ యొక్క వచనానికి అదే అర్థమైతే ఇక్కడ ఎందుకు అందరూ మాట్లాడుతున్నారు? దీనికి అర్థం చెప్పాలి విజయప్రసాద్ రెడ్డి గారు, దీనికి మీరు సమాధానం చెప్పాలి. అలాగే ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే కాదు, అపోస్తల కార్యములు 10:45 వచనంలో కూడా మనం చూసినట్లయితే పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరుచుచుండగా వినిరి. కొర్నేలి ఇంటిలో ఉన్న వారి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు కూడా వారు భాషలతో మాట్లాడారు. భాషలతో ఎలా మాట్లాడారు? మనసులో మాట్లాడుకున్నారా?
లేకపోతే ముగ్గురే మాట్లాడారా గమనించండి, లేకపోతే బయటికి వినబడేటట్లు మాట్లాడారా అంటే వారు బయటికి వినబడేటట్లే మాట్లాడారు. ఎందుకనంటే వారు భాషలతో మాట్లాడడము వీరంతా విన్నారంట. అంతేకాదు వారు ఇద్దరు లేదా ముగ్గురు మాట్లాడడం కాదు, అందరూ మాట్లాడారు. ఇక్కడ నా ప్రశ్న మరలా అడుగుతున్న విజయప్రసాద్ రెడ్డి గారిని గమనించండి, ఇక్కడ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మరలా అందరూ భాషలతో మాట్లాడేటట్లు చేయిస్తున్నాడు. అంతేకాదు పేతురు కూడా దాన్ని ఆమోదిస్తున్నాడు. పేతురు కూడా మౌనంగా చూస్తున్నాడు. అందరూ మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మ దేవునికి ఉద్దేశం కాకపోతే వెంటనే పేతురు వెళ్ళి మౌనంగా ఉండండి, లోపల మాట్లాడుకోండి, బయటికి ఎందుకు మాట్లాడుతున్నారు అని అడగాలి కదా. పేతురు ఎందుకు మౌనంగా ఉన్నారు? లేకపోతే అక్కడ ఎవరైనా అర్థం చెప్పేవారు ఉన్నారా? ఎవరైనా అర్థాన్ని ట్రాన్స్లేట్ చేశారు అక్కడ? కాబట్టి దేవుని సమాజం గమనించండి. అదేవిధంగా అపోస్తలుల కార్యం 19:6 మనం చదివితే, ఆ తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. అక్కడ కూడా పౌలు చేతులు ఉంచినప్పుడు అక్కడ కూడా వారు భాషలతో మాట్లాడిరి, ప్రవచించారు. వారు భాషలతో మాట్లాడి ప్రవచించడం అనేది బయటికి శబ్దం వినబడింది, బయటికి వినబడింది. అపోస్తలుడైన పౌలు దాన్ని చూస్తూ ఉన్నాడు. పౌలు ఎదుట అక్కడున్న వారందరి ఎదుట ఆ కార్యం జరిగింది. అయితే అక్కడున్న వారు ముగ్గురు కాదు, ఇద్దరు కాదు, ఇంచుమించు అక్కడున్న వారు 12 పురుషులు అని రాయబడింది. 12 మెంబర్స్. ఈ 12 మంది ఒక్కసారి భాషలతో మాట్లాడారు. ఒకవేళ నిజంగానే విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్లుగా భాషలతో మాట్లాడినప్పుడు మౌనంగానే మాట్లాడుకోవాలి, ముగ్గురే మాట్లాడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయితే పౌలు ఎందుకు ఆటంకపరచలేదు? పేతురు ఎందుకు ఆటంకపరచలేదు? పెంతెకోస్తు దినం నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అందరికీ భాషల వరం ఇచ్చేశాడు? అందరూ ఎందుకు హోరునా ఒక్కసారి బిగ్గరగా ఎందుకు మాట్లాడారు అంటే ఈ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడికి తెలియదా? ఎందుకు పెంతెకోస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు వారందరూ బయటికి మాట్లాడేటట్లు చేయించాడు? ఒకళ్ళిద్దరు కాకుండా అందరూ మాట్లాడేటట్లుగా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చేయించాడు అంటే 1 కొరింథీ పత్రిక 14:28 చెప్పబడిన ఆ యొక్క ఆజ్ఞను పరిశుద్ధాత్మ దేవుడు మీరేడా అంటే పరిశుద్ధాత్మకు ఆ విషయం తెలియదా? అంటే పౌలు ఆ యొక్క వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశంతో కాకుండా తన సొంత ఉద్దేశంతో రాశాడా? 1 కొరింథీ పత్రిక 14:28. అలాగే పేతురు కూడా మీరాడు కదా, కొర్నేలి ఇంట్లో పేతురు కూడా మీరాడు కదా. వాళ్ళందరూ భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఈ యొక్క విజయప్రసాద్ రెడ్డి లాంటి మేధావులు చెప్తున్నట్లుగా మరి పేతురు ఎందుకు చెప్పలేదు? మీరందరూ మౌనంగా ఉండండి, అందరూ మాట్లాడకూడదు అని ఎందుకు చెప్పలేదు? అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు ఇక్కడ 1 కొరింథీ పత్రిక 14:28 రాశాడు. మరి రాసిన పౌలు గారికి తెలియదా? ఎఫెసులో ఆ 12 మంది పురుషులు వారంతా ఒకేసారి భాషలతో మాట్లాడుతున్నప్పుడు, బాబు బ్రదర్స్ మీరు అలా భాషలతో బయట మాట్లాడకూడదు, మనసులో మాట్లాడకూడదు బాబు, ఆ శబ్దం రాకూడదు, కీప్ క్వైట్ అని పౌలు ఎందుకు అనలేదు? విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, మైక్ ఉంది కదండి, నోరు ఉంది కదండి, నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లుగా భాషల కోసం మాట్లాడేశారు. చాలా ఎక్స్ట్రాలు మాట్లాడేశారు. మీకు నోటికి అదుపు లేదు, మీకు లేఖన జ్ఞానం తెలియదు, వాక్య అనుభవం లేదు, పరిశుద్ధాత్మ అనుభవం అసలే లేదు. లేకుంటే ఇష్టానుసారంగా మాట్లాడడానికి ఎంత బరితెగింపు మీకు! పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేదనతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. మీరు మారు మనసు పొందండి, కన్నీరు కార్చి ప్రభు పాదాల యొద్ద పశ్చాత్తాపడి ప్రభు నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకోండి. లేకపోతే చాలా తీవ్రంగా మీ పరిస్థితి ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించమంటున్నాడు. నేను హెచ్చరిస్తున్నాను. కానీ బాబా బయటని 100 భాషలు మాట్లాడగలను నేను. రేపు కూర్చొని ఆకరిక బక శుక బక అంటే అదో భాష, బాబా బక అదో భాష, అంతేకాకుండా అన్య భాషల పదాలను మీ నోటితో మాట్లాడుతూ వెక్కిరిస్తారా, హేళన చేస్తారా? ఈ పదాలు ఆ పదాలు అని నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? భయపడట్లేదు మీరు? భయం లేదు మీకు? అలాగే అన్య భాషలను వ్యతిరేకిస్తున్న ప్రతి సేవకుడికి దేవుని క్రీస్తు సైనికుడిగా హెచ్చరిస్తున్నాను. మీ నోటికి వచ్చినట్లుగా ఆ భాషల పదాలను హేళన చేస్తూ వెక్కిరిస్తూ ఇలా అంటారు అలా అంటారు అదేం భాష అని మాట్లాడతారు. ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు మీరంతా. దేవుని సేవకుడిగా సవాల్ విసురుతున్నాను. అన్య భాషల కృపావరాలు ఆగిపోయాయి అని నిరూపించగలిగిన దమ్మున్న వాక్య సామర్థ్యం కలిగిన సేవకులు ఎవరైనా ఉంటే రమ్మని నేను సవాల్ విసురుతున్నాను. విజయప్రసాద్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నాను. కృపావరాలు ఆగిపోయి అన్య భాషలు ఆగిపోయాయి అని ప్రసంగాలు చేయడం కాదు, ఎక్కడ ఉండి క్రీస్తు సైనికుడిగా వాదించి సత్యమేంటో స్థిరపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రండి, సవాల్ విసురుతున్నాను. రండి, మీరు చెప్పే బోధ ఎంతవరకు లేఖన సత్యమో రండి తేల్చుకుందాం. క్రీస్తు సమాజానికి సత్యం అనేది బయలుపరచబడుతుంది. కాబట్టి ఇష్టానుసారంగా అన్య భాషలను కృపావరాలను గేలి చేయడం అనేది మానమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి సవాల్ విసిరానని ప్రతి ఒక్కరు మేము వస్తామని ఎవరు పడితే వారు ఫోన్ చేసి మేము వస్తామంటే వారందరితో కూర్చొని చర్చ చేసినంత సమయం నాకు లేదు, అంత ఖాళీగా కూడా నేను లేదు. నాకు విస్తృతమైన పరిచయం ఉంది. అంతేకాదు సమయాన్ని పక్కన పెట్టి వారితో చర్చ చేయవచ్చు, కానీ ఇలా ప్రతి ఒక్కరితో చర్చ చేస్తే సత్యం అనేది బయలుపరచబడడం అనేది జరగదు. అసలు చర్చ దేనికి? సత్యం బయలుపరచబడాలి. కాబట్టి ఎవరైతే దీనికి వ్యతిరేకంగా బోధ చేస్తున్నారో తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే దీన్ని ఎక్కువగా
ప్రచారం చేస్తున్నారు అటువంటి వ్యక్తితో కూర్చొని మాట్లాడితే సత్యం చాలా క్లియర్గా అందరికి బయలుపరచబడుతుంది. కనుక నేను విజయప్రసాద్ రెడ్డి గారిని పిలుస్తున్నాను. కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారు, మీ బోధలు ఎంతవరకు లేటన సత్యమో, మీకు నిజంగా వాక్య జ్ఞానం ఉంటే వచ్చి నిరూపించుకోండి. చాలా సూటిగా మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతోనే నేను పిలుస్తున్నాను. కాబట్టి గమనించండి దేవుని సమాజమా, అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు అర్థం చెప్పేవారు లేకపోతే మౌనంగానే ఉండాలి, ముగ్గురే మాట్లాడాలి, అందరూ మాట్లాడకూడదు అని ఈ యొక్క కృపావరాలు అనే అనుభవం లేని ఈ యొక్క సోకాల్డ్ స్పీకర్స్ మాట్లాడిందే నిజమైతే, అక్కడ పౌలు దగ్గర, పేతురు దగ్గర పెంతెకోస్తు దినం నాడు వారందరూ బయటికే మాట్లాడారు, అందరూ కలిసి మాట్లాడారు. బిగ్గరగా భాషలతో దేవుని స్తుతించడం, భాషలతో ప్రార్థించడం, భాషలతో ప్రవచించడం, భాషలతో సువార్త వాక్యం ప్రకటించడం అనేది జరిగింది కదా. అదంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యమే. అంటే పరిశుద్ధాత్మ దేవునికి చిత్తమును బట్టే, పరిశుద్ధాత్మ దేవునికి అనుమతితోనే అనేక సార్లు భాషలతో బయటికి మాట్లాడడమే జరుగుతుంది. దేవుని యొక్క పరిచర్యలోనే, దేవుని సంఘంలోనే దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడే దేవుని పరిశుద్ధాత్మ దేవుడి అక్కడున్న విశ్వాసులకు, సేవకులకు భాషల వరం ఇచ్చి భాషలతో బయటికి మాట్లాడేటట్లు చేస్తాడు. అంతేకాకుండా అందరూ మాట్లాడేటట్లు కూడా చేస్తాడు అని మనము నమ్మడానికి లేఖనాలు అక్కడ చాలా స్పష్టంగా మనకు ఆధారంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా భాషలతో మాట్లాడినప్పుడు అర్థం చెప్పేవారు ఉంటేనే మాట్లాడాలి, నువ్వు మాట్లాడకూడదు అని ఇటువంటి సోకాల్డ్ స్పీకర్స్, వాక్యం తెలియని ప్రతివాడు ఎవరు పడితే వాడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ లేఖను చూపించిన. మరి పెంతెకోస్తు నాడు ఎందుకు మాట్లాడారు? ఎఫెసు ప్రాంతంలో ఎందుకు మాట్లాడారు? ఆనాడు మాట్లాడించిన పరిశుద్ధాత్మ దేవుడే ఈనాడు కూడా భాషలతో మాట్లాడడానికి అనుమతిస్తున్నాడు. ఈనాడు కూడా మేము భాషలతో మాట్లాడడం అనేది లేఖనాలకు అనుకూలమైనదే అని చాలా ధైర్యంగా చెప్పి వాళ్ళ నోర్లను మూయించి మీరు సంతోషంగా భాషల్లో దేవుని స్తుతించడానికి దేవుడు వాక్యాధారం ఇస్తున్నాడు. గనుక మీరంతా సంతోషించి ప్రభుని స్తుతించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ భాషలు అనే సబ్జెక్టు అదొక మహాసముద్రం లాంటి అంశము. ఈ భాషల గురించి కనీసం చుక్క నీరు లాంటి అనుభవం కూడా తెలియని వారు భాషలను విమర్శిస్తుంటే చాలా వేదన, చాలా ఏడుపు వస్తున్నది. భాషలను గురించిన అనుభవం లేకపోతే భాషల కోసం మాట్లాడలేరు. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు అంటారు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను అన్నాడు. అంటే భాషలతో మాట్లాడటం వలన అతడు ఏదో మేలు అతనికి కలుగుతున్నది, అందుకే దేవుని స్తుతిస్తున్నాను అంటున్నాడు. అలాగే మీరందరూ కూడా భాషలతో మాట్లాడాలని కోరుతున్నానని పౌలు గారు అంటారు. అంటే ఈ యొక్క భాషలు అనేవి చాలా శ్రేష్టమైనవి, చాలా విశేషమైన విషయాలను కలిగినది ఈ యొక్క భాషలను గూర్చిన అంశము. కాబట్టి ఒక గంటలు ఈ భాషలను గూర్చిన సంపూర్ణ వివరణ అనేది ఇవ్వడము అసాధ్యము. దేవుని సమాజం గమనించండి, భాషల కోసం ఎంత ధారాళంగా నేను మాట్లాడగలుగుతున్నానంటే నేను కూడా ఒకప్పుడు భాషలను నమ్మని వ్యక్తినే. నేను కూడా అన్య భాషలు అనే వరము లేదు, ఇదంతా విశ్వాసులు, సేవకులు చేస్తున్న యాక్టింగ్ అని నేను కూడా ఎన్నోసార్లు భాషలను విమర్శించాను. నేను 8th క్లాస్ చదువుతున్న ఆ సమయం నుంచే నా చుట్టూ ఎవరైనా పెంతెకోస్తు వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఆ దైవజనుడి యొద్దకు లేకపోతే ఆ యొక్క అన్నల యొద్దకు వెళ్ళి వారితో వాదన పెట్టుకునేవాడిని. నాకు తెలుసో తెలియని లేఖనాలు చూపిస్తూ భాషలు ఏంటి, ఇవేంటి, అవేంటి అని చాలా విమర్శించేవాడిని. అలా నా ఇంటర్మీడియట్ వరకు నేను వచ్చాను. ఇంటర్మీడియట్ సమయంలో నా 16వ ఏటని నేను సేవకు రావడం జరిగింది. నా సేవకు వచ్చిన ఆ తొలి దినాలలోనే దేవుడి భాషల వరాలు పొందుకున్న దైవజనులు, విశ్వాసుల యొద్దకు దేవుడు నన్ను నడిపించేవాడు. వారు భాషలతో మాట్లాడుతున్నప్పుడు వారితో నేను ఆర్గ్యుమెంట్ చేసేవాడిని, వాదించేవాడిని. తర్వాత వారితో వీరితో వాదించడం కాదు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలోనే మొరపెడితే ఆయనే నాకు స్పష్టత ఇస్తాడని నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నిజంగా భాషల వరం ఉంటే, భాషల వరము అనేది ఇప్పటికీ ఉంటే నాకు నీ యొక్క భాషల వరం దయచేయండి, నీ భాషలతో నన్ను నింపండి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు గమనించండి, ఒకసారి ఒక మహాదైవజనుడు విశాఖపట్నం వచ్చారు. ఆయన ప్రసంగానికి ముందు ఆయన ఆరాధన చేస్తున్నాడు. అప్పుడు నేను ఆరాధికుడిగా, వర్షిప్ లీడర్గా నేను ఆ ప్రాంతంలో ఆ క్వాయర్ని పెట్టుకొని, టీంను పెట్టుకుని ఆ దైవజనుడితో పాటు నేను ఆరాధన చేస్తూ ఉండగా, మేమంతా ఆరాధన చేస్తూ ఉండగా గమనించండి, ఇప్పటికి నేను మర్చిపోలేను, వారందరితో కలిసి నేను ఆరాధన చేస్తూ ఉండగా నాకు తెలియకుండానే నా నోటిలో నుండి కొత్త పదాలు, కొత్త భాషలు రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ రోజు నుంచి నేను భాషలతో మాట్లాడడం అనేది చేస్తూ ఉన్నాను. అయితే ఆ తర్వాత కూడా అవి భాషలా కావా ఏంటి అనే లేఖనాలలో నుండి, అలాగే అనేక మంది దైవజనులను అడిగి ప్రభు పాదాల యొద్ద ప్రార్థించి ఎంతో పరిశీలన చేసి ఆ భాషలు దేవుడు ఇచ్చిన భాషలని కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత లేఖనాలలో నుండి ఏమిటి భాషల యొక్క సమగ్ర వివరణ ఏమిటి అని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనంలో నుండి వివరించినప్పుడు భాషలను గూర్చిన ఆ యొక్క సత్యాన్ని నేను గ్రహించడం జరిగింది. నేను భాషలతో మాట్లాడటం ద్వారా ఎంతో దీవించబడ్డాను. ఇది నా స్వీయ
ఆత్మీయ అనుభవం నా ప్రియ దేవుని సమాజమా. కాబట్టి నా ప్రియ క్రైస్తవులారా, ఎవరైనా భాషల కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మీరు అలా మాట్లాడడం మంచిది కాదు. నేను ఒకప్పుడు అలాగ మాట్లాడేది వాడిని, కానీ నేను ఇష్టానుసారంగా బరి తెగించి మాట్లాడేవాడిని కాదు. ప్రశ్నించేవారిని, అడిగేవారిని, వాళ్ళెవరూ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వారి లేఖనాల్లో వివరించలేకపోయేవారు, లేఖనాల్లో చూపించలేకపోయారు నేను అడిగే ప్రశ్నలకు. కానీ పరిశుద్ధాత్మ దేవుడే నాకు అనుభవం ఇచ్చాడు. తర్వాత లేఖనాలలో నుండి అది ఏమిటో, దానికి ఉన్న ఆధారం ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన తర్వాత ఇప్పుడు నేను అన్య భాషల వారం ఉంది అని నిరూపించగలను. లేఖన ఆధారాలు చూపించి సత్యాన్ని స్థాపించగలనని చాలా రూఢిగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అన్య భాషలను విమర్శించకండి. మీకు తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే మౌనంగా ఉండండి. ఎవరైనా భాషలతో మాట్లాడుతున్నట్లు కనబడితే, ఒకవేళ వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అనుకోండి, దేవుడు చూసుకుంటారు వారి విషయమే. మీరు ప్రార్థన చేసుకోండి, ఒక మాట వారికి చెప్పండి, మీరు సైడ్ అయిపోండి. అంతేకాని ఎక్స్ట్రాగా మీరు మాట్లాడితే, ఒకవేళ నిజంగా వారి భాషలతో మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసిన పాపంలో మీరు పాలువారైపోతారు. జాగ్రత్త సుమా. ఈ విజయప్రసాద్ రెడ్డి గారు లాంటి ఆత్మ లేని సేవకులు ఎంతోమంది ఇష్టానుసారంగా మాట్లాడతారు. వారి యొక్క భ్రమలో పడి మీరు అన్యాయంగా పాపానికి గురైపోకండి. జాగ్రత్త సుమా, బయటికి రండి, జాగ్రత్తగా ఉండాలని, మీ జీవితాలను కాపాడుకోవాలని మరొకసారి మీకు క్రీస్తు సేవకుడిగా హెచ్చరిస్తున్నాను. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులకు భాషల వరం ఇచ్చి వారు భాషలతో మాట్లాడేటట్లుగా చేసినప్పుడు ఆత్మదేవుడు అనేకమైన కార్యాలను, అనేకమైన అద్భుతాలను జరిగిస్తాడు. ఆ యొక్క అద్భుతాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి భాషల వరం ఇచ్చి వారి చేత మాట్లాడిస్తున్నప్పుడు ఆ భాషల ద్వారా కొన్నిసార్లు అనేకులకు సువార్త వెళ్ళేటట్లు చేస్తాడు. అంటే వీరైతే వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న ఆ భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. అయితే అక్కడ వీరికి తెలియని వేరే భాష వారు ఉన్నప్పుడు వారికి ఈ వీరు మాట్లాడుతున్న భాష వారి సొంత భాషలాగా అర్థమవుతుంది. అప్పుడు వారి సొంత భాషలో వీరు సువార్త ప్రకటించడం జరుగుతుంది. అంటే వీరు మాట్లాడే పదాలు వారికి వినబడితేనే కదా ఆ అద్భుతం జరుగుతుంది. అందుచేతనే దేవుడు చాలాసార్లు భాషలను బయటికి వినబడేటట్లుగానే మాట్లాడిస్తాడు. అదే అద్భుతం అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు నాడు జరిగింది. వారందరూ ఆ యొక్క అన్య భాషలలో దేవుని స్తుతిస్తూ ఉండగా అక్కడికి వచ్చిన ఇతర భాషల వారికి ప్రతి వానికి వీళ్ళందరూ మాట్లాడుతున్నది వారి స్వభాషలోనే అర్థమైనది, వారి స్వభాషలోనే వినబడింది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 6వ వచనము అదే చెబుతున్నది. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడట, ఎవరు అపోస్తలులు మాట్లాడట విని ఆశ్చర్యపడిరి, కలవరపడిరి, విభ్రాంతి నొందిరి అని రాయబడింది. అంటే ప్రతి వానికి ఏమి అర్థమైంది? ప్రతి వారు అంటే వీరు ప్రతి భాష వారు, వేరు వేరు ప్రాంతాల వారు. వీరికి ఎలా వినబడింది? అపోస్తలులు వీరి సొంత భాషలోనే సువార్త చెప్పడం, వీరి సొంత భాషలో దేవుని కార్యాలు వివరించి వీరికి అర్థమైంది. అక్కడ వేరే భాష వారు ఉన్నారు, వారికి ఎలా వినబడింది? అక్కడున్న అపోస్తలులందరూ వారి సొంత భాషలో మాట్లాడినట్లు. అలాగే మిగిలిన వారికి వారి సొంత భాషలో, అంటే అపోస్తలులు భాషలతో మాట్లాడి దేవుని స్తుతిస్తున్నారు అంతే. అక్కడ ఉన్న వారికి మాత్రం ఆ భాషలో, వీరికి వారి స్వభాషలో, అవతల వారికి వేరే స్వభాషలో, ఇంట్లో వారికి వారి స్వభాషలో వారికి ట్రాన్స్లేట్ అనేది అవ్వడం జరిగింది. అంటే అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు మనము ఆ భాషల్లో దేవుని స్తుతిస్తున్నప్పుడు అక్కడున్న అనేక భాషల వారికి ఈ భాష వారి స్వభాషలాగా దేవుడు ట్రాన్స్లేట్ చేస్తూ వారికి వారి సొంత భాష వినబడేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అందుకే వీరేమంటున్నారు? ప్రతివాడు తన తన స్వభాషతో వారు మాట్లాడుతున్నారు. అక్కడున్న అపోస్తలులు వీరి స్వభాషలో మాట్లాడారు. ఈ రకంగా అనేక సార్లు సువార్తలకు వెళ్ళిన అనేక మంది మిషనరీల పరిచర్యలో ఇది జరిగింది. ప్రపంచమంతటి వెళ్ళి చూస్తే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను మనం గమనించగలుగుతాం. మన కూపస్థ మండూకాల్లాగా నూతులో ఈదేసి ప్రపంచ సముద్రం అంతా ఈదేశానని డంబాలు చెప్పుకుంటే విజయప్రసాద్ రెడ్డి గారిలాగే అవుతాము, అలాగే ఉంటాము. సత్యాన్ని ఎప్పటికీ గ్రహించలేం. కాబట్టి దేవుని సమాజమా కనులు తెరుచుకుని సత్యాన్ని గ్రహించాలని మనవి చేస్తున్నాను. కాబట్టి చాలాసార్లు భాషలతో మాట్లాడుతున్నప్పుడు బయటకే మాట్లాడేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు చేయిస్తాడు. కనుక ఈ సత్యాన్ని గ్రహించాలని మనవి చేస్తున్నాను. కాబట్టి పై వచనాలు మనకు తెలియజేస్తున్న
దేవుని విషయము భాషలతో మాట్లాడినప్పుడు కొన్నిసార్లు బయటికి కూడా భాషలతో మాట్లాడవచ్చు, బయటికి కూడా భాషలతో దేవుని స్తుతించవచ్చు, అందరూ కలిసి భాషలతో మాట్లాడవచ్చు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలోనే అపోస్తలుడైన పౌలు మరొక వివరణ తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 14 నుంచి మనం చదివినట్లయితే, నేను భాషతో ప్రార్థన చేసిన యెడల జాగ్రత్తగా ఈ వచనాలను చూసి వినాలని మనవి చేస్తున్నాను. నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. భాషతో ప్రార్థన చేసినప్పుడు లేదా భాషలతో మాట్లాడినప్పుడు అనేక సార్లు, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఎక్కువ సార్లు ఆ మాట్లాడుతున్న వ్యక్తికి కూడా అర్థం కాదు. ఎందుకంటే మొదటి 2 వచనాల్లో చెప్పబడినట్లుగా భాషతో మాట్లాడిన వాడు దేవుడితో మాట్లాడతాడు గనక మనుషుడు ఎవరు గ్రహించలేడు. ఈవెన్ మాట్లాడుతున్న వ్యక్తికి కూడా అర్థం కాదు. అందుచేతని ఇతను మనసు ఫలవంతంగా ఉండదు. అది పౌలు గారికి కూడా అర్థం కాదు అంట. పౌలు చెప్తున్నాడు, నేను భాషతో మాట్లాడినప్పుడు నాకైతే అర్థం కాలేదు, అందుకే నా మనసు ఫలవంతంగా ఉండదు, ఫలవంతంగా లేదు అని చెప్తున్నాడు. కాబట్టి మరి ఏం చేస్తాను? అందుచేతనే నాకు భాషతో ప్రార్థన చేసిన, భాషతో మాట్లాడినప్పుడు అర్థం కావడం లేదు, ఫలవంతం లేదు, కాబట్టి నేను భాషతో మాట్లాడడం మానేస్తాను అన్నాడా అపోస్తలుడైన పౌలు? విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పాలి, లేఖనం ఏం సెలవిస్తుంది? లేఖనము అని మాట్లాడతారు కదా, అక్షర జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏం చేస్తానంటున్నాడు అపోస్తలుడైన పౌలు? 15వ వచనం చదివితే, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోను ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోను పాడుదును. లిజన్ కేర్ఫుల్లీ. ఆత్మతో ప్రార్థన చేస్తాను. ఆత్మతో ప్రార్థన చేయడం అంటే భాషల్లో ప్రార్థన చేయడం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను. మనసుతో అంటే అర్థమైనట్లుగా మన స్వభాషలో మనం ఏ విషయాల కోసం ప్రార్థించాలనుకున్నాం ఆ యొక్క విషయాలు మన యొక్క స్వభాషలో ప్రార్థన చేస్తాం. కాబట్టి ఆత్మతో పాడుతానంటే భాషల్లో పాడడము, మనసుతో పాడడం అంటే స్వభాషలో పాడతాను. అంటే ఇవి 2 చేస్తాను అంటున్నాడు. కాబట్టి నేను ప్రార్థించినప్పుడు భాషలతో ప్రార్థిస్తాను, మనసుతో ప్రార్థిస్తాను. అలాగే భాషల్లో ఆరాధన చేస్తాను, మనసుతో ఆరాధన చేస్తాను. భాషల్లో పాడుతాను, మనసుతో నా స్వభాషలో కూడా పాడుతాను. గమనించిన, పాడడం కోసం పౌలు చెప్తున్నాడు. పాడడము కూడా భాషల్లో పాడడము అనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే పాట అనేది బయటికి వినబడేటట్లు పాడతాడా, మనసులోనే ఎవరైనా పాడేసుకుంటారా? విజయప్రసాద్ రెడ్డి గారు చాలా పాటలు పాడారు కదా, మనసులోనే పాడేసుకున్నారా పాటలన్నీ, లేకపోతే బయటికి పాడారా? పౌలు గారు 2 లాంగ్వేజ్లు, అటు భాషల్లో మరియు నా సొంత భాషలు, ఇవి 2 చేస్తానన్నాడు. అయితే ఇవి 2 ఎక్కడ చేస్తానన్నాడు, ఏ విధంగా చేస్తానన్నాడు అనేది మన సబ్జెక్ట్. ఆ యొక్క సూత్రాన్ని మనం గుర్తుపట్టగలిగితే ఈరోజు వారు లేవనెత్తిన ఈ వాదం అంతటికి మనం ముగింపు పలికేస్తున్నట్లే. అక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నేను భాషలతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన, భాషలతో పాట, మనసుతో పాట, భాషలతో స్తుతి, మనసుతో స్తుతి, ఇలా 2 కలిపి చేస్తాను. ఎందుకంటే అక్కడ చూడండి, ఆ తర్వాత పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇవి 2 నేను చేస్తాను. ఎందుకనంటే 16వ వచనం, లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు, అనగా భాషలలో నువ్వు స్తోత్రం చేసినప్పుడు, ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెనని వాడు ఏలాడు పలుకును అన్నాడు. నువ్వైతే కేవలం భాషతో స్తుతిస్తావు కాబట్టి, భాషతో ప్రార్థిస్తావు, భాషతో పాటలు పాడేస్తావు, అయిపోతుంది. కానీ అక్కడ ఉన్నవాడు ఉపదేశం పొందనివాడు, వానికి అర్థం కాదు. నువ్వేం మాట్లాడావో, ఏం చెప్పావో వానికి అర్థం కాదు. ఎందుకంటే ఈ భాష నీకే అర్థం కాలేదు కాబట్టి వారికి అస్సలు అర్థం కాదు. గనుక వాడు నీవు దేవుణ్ణి బాగానే స్తుతించేస్తావు కానీ వాడికి అర్థం కాలేదు కాబట్టి వాడు ఆమెన్ అని పలకలేడు అన్నాడు. అంటే ఇక్కడ గమనించండి, భాషతో మాట్లాడినప్పుడు అవతల వాడికి వినబడుతుంది అని పౌలు చెప్తున్నాడు. అంటే భాషలతో మాట్లాడినప్పుడు ఎవరికి వినబడేటట్లుగా మాట్లాడకూడదు అనేదే పౌలు యొక్క సంపూర్ణమైన సిద్ధాంతం. అయితే అసలు భాషలతో మాట్లాడినప్పుడు అవతల వాడు ఏలాడు ఆమెన్ అని చెప్పాలి అనే ప్రస్తావనే పౌలు తేడు కదా. భాషలతో నువ్వు దేవుని స్తుతించినప్పుడు వాడు ఆమెన్ అని చెప్పలేడు గనుక నువ్వు అసలు భాషలతోనే ఏమి చెయ్యొద్దు అన్నాడు పౌలు. లేదు, లిజన్ కేర్ఫుల్లీ. అర్థమైంది అక్కడ ఏమంటున్నాడు పౌలు? కాబట్టి భాషతో చేస్తాను, మనసుతో చేస్తాను, భాషతో పాడుతాను, మనసుతో పాడుతాను, భాషతో స్తుతిస్తాను, మనసుతో స్తుతిస్తాను, ఇవి 2 చేస్తాను. ఎందుకంటే వాడికి అర్థం అవ్వాలి. కేవలం నేను భాషతో ఆరాధన చేసేస్తే నాకు బాగానే ఉంటుంది, నేనైతే బాగుగానే దేవుని స్తుతించేస్తాను, కానీ అవతల వారికి అర్థం కాదు కనుక ఆ వ్యక్తి క్షేమాభివృద్ధి కోసం నేను భాషలతో పాటు మనసుతో కూడా చేస్తాను అన్నాడు. అంటే
పాటలు పాడినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు కేవలము నీవు మనసుతో మాత్రమే కాదు, భాషలలో కూడా ప్రార్థన, పాటలు, ఆరాధన చేసుకోవచ్చు అని పౌలు చెప్తున్నాడు. ఆ భాషలతో చేసేది, భాషలతో ప్రార్థన, పాటలు అనేవి అవతల వారికి వినేటట్లుగా, వినబడేటట్లు చేసినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే పౌలు చెప్తున్నాడు, నేను చేస్తాను, నేను భాషలతో చేస్తాను, మనసుతో చేస్తాను. ఇవి రెండు చేస్తున్నప్పుడు అవతల వారికి వినబడుతుంది. కాబట్టి నేను ఇవి రెండు ఎందుకు చేస్తాను అంటే, నేను ఈ ఒక్క భాషలతోనే చేస్తే అవతల వారికి అర్థం కాదు గనక భాషలతో చేయడం ఆపేస్తాను అనట్లేదు విజయప్రసాద్ రెడ్డి గారు. భాషలతో చేయడం ఆపేస్తాను అనలేదు, భాషలతో ప్రార్థన చేయను, భాషలతో పాటలే పాడను అనలేదు. నేను మనసుతో కూడా చేస్తాను. అప్పుడు మనసుతో చేసినప్పుడు వానికి అర్థమవుతుంది కాబట్టి అవతల వాడు ఏకీభవిస్తాడు, ఆమె నన్ను పలుకుతాడు. కాబట్టి నేను వాని కోసం మనసుతో చేస్తాను, అలాగే భాషతో చేయడం ఆపేస్తాను అనలేదు పౌలు గారు. భాషతో కూడా చేస్తాను, మనసుతో కూడా చేస్తానని పౌలు చెప్తున్నాడు. ఇక్కడ భాషతో మాట్లాడుతున్నప్పుడు అవతల వినేవాడు వినే పరిస్థితి ఉంటుంది కనుకనే నువ్వు భాషలతో మాట్లాడొద్దు అనలేదు పౌలు గారు. మనసుతో కూడా మాట్లాడు, మనసుతో కూడా చేయమంటున్నాడు. గమనించండి, అంటే మనము కూడా సంఘములో దేవుని స్తుతించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి పాటలతో స్తుతించినప్పుడు భాషలతో కూడా చెయ్యవచ్చు అని పౌలు ఆమోదిస్తున్నాడు. పౌలే ఒప్పుకోకపోతే, పౌలు ఆమోదనే లేకపోతే పౌలు ఎందుకు చేస్తున్నాడు? ప్రశ్నకు సమాధానం చెప్పాలి. భాషలతో మాట్లాడినప్పుడు అవతల వాడు వింటాడు, వాడు స్తుతించడు, వాడు ఆమేనని చెప్పలేడు కదా, అందుకే మనసుతో కూడా చెయ్యండి అని పౌలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు భాషలతో పౌలు చేయకూడదు అనేది పౌలు యొక్క ఉద్దేశం అయితే అవతల వారికి అర్థం కాదు కాబట్టి అసలు భాషలతోనే చెయ్యొద్దు అనాలి. కానీ భాషతో చేస్తాను, మనసుతో చేస్తాను, ఇవి రెండు చేస్తాను నేను ఎందుకు చెప్తున్నాడు? ఇవి రెండు చేస్తాను నేను ఎందుకు చెప్తున్నాడు అంటే, భాషలతో ప్రార్థించవచ్చు, భాషలతో ఆరాధించవచ్చు, భాషలతో పాటలు పాడవచ్చు అనేది పౌలు యొక్క మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఉద్దేశం. మీరు ఆ తర్వాత 14:28లో చెప్పబడిన ఆ ఒక్క వచనం పట్టుకొని అసలు భాషలతో మాట్లాడకూడదు, సంఘంలో మౌనంగా ఉండాలి అని ఒక సిద్ధాంతం తీసుకొని రావడానికి అసలు మీకు లేఖన పరిజ్ఞానం లేదు, వ్యాఖ్యాన సూత్రాలు తెలీదు, అసలు వాక్య ప్రత్యక్షత అసలే తెలీదు, అసలు ఆ అనుభవంలోనికే మీరు రాలేదు, ఎప్పటికీ రాలేని స్థితిలోనే ఉన్నారు. కాబట్టి అర్థం చెప్పేవారు సంఘంలో లేనప్పుడు అసలు భాషలే మాట్లాడకూడదు, మౌనంగానే ఉండాలి, కీప్ క్వైట్గా ఉండాలి అనేదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఖచ్చితమైన సిద్ధాంతం అయితే గమనించండి, పెంతుకొస్తున్నాడు అందరూ మాట్లాడేటట్లు చేయరు, బయటకు వినబడేటట్లు దేవుడు చేయడు. అంతేకాకుండా కొర్నేలి ఇంట్లో కూడా అందరూ మాట్లాడేటట్లు చేయరు, అందరూ బయటికి వినబడేటట్లుగా భాషలు మాట్లాడేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు చేయడు. అంతేకాకుండా అపొస్తలుల కార్యం 19వ అధ్యాయంలో రాయబడినట్లు ఎఫెస్సులో అందరూ మాట్లాడేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు చేయడు. ఎందుకంటే మన దేవుడు అవునని చెప్పి కాదని వాడు కాడు. కాబట్టి ఇక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చి అక్కడ ఆయన దాన్ని చేయించడం అనేది ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించడు. అంతేకాకుండా ఇక్కడ పౌలు చెప్తున్నట్లుగా అవతల వారికి అర్థం అవ్వాలి గనుక మనసుతో చేస్తాను, అలాగే భాషతో కూడా చేస్తాను, భాష మనసు రెండు కలిపి చేస్తాను అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఆరాధన చేసినప్పుడు, ప్రార్థన, దేవుని స్తుతిస్తున్నప్పుడు భాషలతో మాట్లాడవచ్చు, భాషలతో పాడవచ్చు, భాషలతో స్తుతించవచ్చు, భాషలతో దేవుని మహిమపరచవచ్చు. ఒకవేళ ఇటువంటి విజయప్రసాద్ రెడ్డి గారు లాంటి వారు కొంతమంది ఉంటారు కదా, ఉపదేశం పొందని వారు, అటువంటి బ్యాచ్, అటువంటి గుంపుల వారు వస్తారు. కాబట్టి వారికి అర్థం అవ్వడం కోసం మనసుతో కూడా చేస్తాం. అందుచేత ఈనాడు ఎంతో మంది దైవజనులు ఆరాధన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు వారు మనసుతో అందరికి అర్థమైనట్లుగా దాదాపు 90% మాట్లాడతారు. ఒక 10% మాత్రమే దేవునికి మహిమ కలుగును గాక, ఒక 10% మాత్రం వారు భాషలతో మాట్లాడుకుంటారు, దేవుని మహిమపరుస్తారు. ఆ రీతిగా మాట్లాడుతుంటే, అలా మాట్లాడడానికి అపోస్తలుడైన పౌలే ఆమోదిస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి అని విజయప్రసాద్ రెడ్డి గారిని డైరెక్ట్గా అడుగుతున్నాను. కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు అడిగిన ప్రతి ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాలి, లేకపోతే మీ బోధ తప్పు అని ఒప్పుకొని మీరు మీ బోధను సరి చేసుకోవాలని క్రీస్తు సేవకుడిగా హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని సమాజమా, భాషలతో మాట్లాడినప్పుడు బయటికి మాట్లాడవచ్చు, బయటికి దేవుని స్తుతించవచ్చు. అవతల వారికి అర్థం కాదు కాబట్టి వారికి అర్థమయ్యేటట్లుగా మనసుతో కూడా కొన్ని మాటలు పలకడం అనేది చెయ్యమని పరిశుద్ధాత్మ దేవుడే పౌలు చేత వ్రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడే పెంతుకొస్తున్నాడు కొర్నేలి ఇంట్లో, ఎఫెస్సులో ఈ కార్యాలన్నీ జరిగించాడు. కాబట్టి ఈ వచనములన్నీ కలిపి మనకు తెలియజేస్తున్న సత్యాన్ని చూడాలి, అదే సంపూర్ణ సత్యము. అందుకే అంటాడు, నీ వాక్య సారాంశము సత్యము. కాబట్టి వాక్య సారాంశం తెలియజేస్తున్న సత్యాన్ని గ్రహించాలని
ప్రతి తెలుగు క్రైస్తవులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఇన్ని వచనాలు, ఇన్ని లేఖనాలన్నిటిని మనం చూసినప్పుడు మనకు అర్థమైనది, దేవుని సంఘంలో కొన్నిసార్లు బయటికి భాషలు వినబడేటట్లు మాట్లాడవచ్చు అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియచేయడము, ఇదే అపోస్తుల కార్యాలలో జరిగినట్లుగా కూడా మనం చూస్తున్నాం. మరి ఇవన్నీ ఇలా చెప్తున్నప్పుడు మరి 1 కొరింథీ పత్రిక 14:28లో సంఘంలో అర్థం చెప్పేవారు లేనప్పుడు సంఘంలో మౌనంగా ఉండాలి అని పౌలు మరి అక్కడెందుకు అలా చెప్పడం, ఇంతవరకు ఇలా చేసి అక్కడెందుకు అలా చెప్పడం, ఒకవేళ ఆ వచనం ప్రకారం అసలు భాషతో అసలు మాట్లాడడమే చేయకూడదు, కీప్ క్వైట్ గా మౌనంగా ఉండాలని వాక్యము తెలియని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్లుగా అదే సత్యం అయితే మరి పౌలు ఎందుకు భాషతో మనసుతో ఇవి రెండు చేస్తానని ఎందుకు చెప్పాడు? అంతేకాకుండా అపోస్తల కార్యములు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అలా జరిగించాడు? కాబట్టి వాటిని బట్టి ఈ వచనాన్ని మనము వ్యాఖ్యానించుకోవాలి, వాటిని బట్టి ఈ వచనాన్ని వివరించుకోవాలి. ఆ ముందు ఏం చెప్పాడు అపోస్తలుడైన పౌలు దానిని బట్టే మనం లేఖనాన్ని వివరించుకోవాలి. అంతేగాని పైన ఒకటి చెప్తే దానిని అంతటిని గాలికి వదిలేసి కింద ఒక వచనం పట్టుకొని మనకు నచ్చిన వ్యాఖ్యానం చేయడం అనేది అది వ్యాఖ్యాన రాక్షసము అని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా బైబిల్ వ్యాఖ్యానించడానికి కొన్ని నియమాలు ఉంటాయి. హెర్మెనెటిక్స్ లో అనగా వ్యాఖ్యాన శాస్త్రంలో తెలియజేస్తారు. వ్యాఖ్యాన శాస్త్రము నేర్చుకున్న బైబిల్ విద్యార్థులకు ఈ విషయం తెలుస్తుంది. కాంటెక్స్టువల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. అంటే సందర్భమును బట్టి అక్కడ కాంటెక్స్ట్ లో ఆ వచనం ఏం చెబుతుందో దానిని బట్టి మనము వ్యాఖ్యానం చేసుకోవాలి. అంతే తప్ప కాంటెక్స్ట్ లో నుంచి బయటకు తీసేసి మనకు నచ్చినట్లుగా వ్యాఖ్యానం చేయడం అనేది కాంటెక్స్టువల్ ఇంటర్ప్రిటేషన్ అనే లాకి అది వ్యతిరేకం అవుతుంది, కనుక అది సత్యం కాదు అన్న విషయము హెర్మెనెటిక్స్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మనం అది చదివితే ఆ విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి అక్కడ 14:28లో పౌలు గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న కాంటెక్స్ట్ ఏంటి, అక్కడున్న విషయం ఏమిటని మనం ఆలోచన చేస్తే, ఇంతవరకు పౌలు గారు భాషతో పాడొచ్చు, భాషతో ఆరాధన చేయొచ్చు, భాషతో ప్రార్థన చేయవచ్చు అని ఆ విషయాలని చెప్పి ఆ తర్వాత 28వ వచనానికి వెళ్ళారు. అయితే ఈ యొక్క 28వ వచనానికి వెళ్ళక మునిపి 26వ వచనం నుంచి అక్కడ కాంటెక్స్ట్ మారడం అనేది మనం చూస్తాము. 26 నుంచి దేనికోసం మాట్లాడుతున్నాడంటే, సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది, మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలెనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలెనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. ఈ 26వ వచనం నుంచి పౌలు చెప్తున్న ఈ విషయాలు ఎవరి గురించి చెప్తున్నాడు అని అంటే, సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ సంబంధించిన మాటలు కావు అని మనం కొంచెం ఆలోచన చేసి చదివితే అర్థమైపోతుంది. ఎందుకనంటే ఇక్కడ ఈ 26 నుంచి చెప్పబడుతున్న వీరు సంఘానికి ఏదో చెప్పడానికి లేదా సంఘములో కొన్ని కార్యాలు, దేవుని కార్యాలు చేసే గుంపుగానే మనకు కనబడుతున్నారు. ఎందుకనంటే వచ్చిన మీలో ఒకరికి పాట పాడాలనిపిస్తుంది, ఒకరికి బోధించాలని ఉంది, ఒకరికి ప్రవచనం చెప్పాలని ఉంది, ఒకరికి భాషలతో మాట్లాడాలని ఉంది అని పౌలు చెప్తున్నారు. అంటే సంఘానికి వచ్చిన వారిలో సంఘానికి ఏదైనా చెప్పాలి అని ఈ మనస్సు, ఈ ప్రేరేపణతో ఎవరు వస్తారో సంఘానికి? విశ్వాసులందరూ అలా వస్తారా? ఒకవేళ విశ్వాసులందరూ వస్తే వారందరికీ అలా అవకాశం ఉంటుందా? ఈనాడు లేదు, ఆనాడు కూడా లేదు. ఎందుకనంటే ఆనాడు కూడా వాక్యోపదేశకులు ఉన్నారు, సామాన్య విశ్వాసులు ఉన్నారు, లీడర్స్, పరిచారకులు, అధ్యక్షులు ఉన్నారు, సామాన్యంగా వచ్చే మెంబర్స్ ఉన్నారు. కాబట్టి వీరు ఎవరు అంటే వారు అధ్యక్ష పదవిలో లేకపోతే పరిచర్య చేసే గుంపులో సంఘానికి ఏదైనా చెప్పి నడిపించే ఆ స్థాయిలో ఉన్నవారు వీరు. అందుచేతనే మీలో ఏం జరుగుతున్నది, మీరు ఒకళ్ళు ఎలా చేయాలనుకుంటారు కాబట్టి మీరు లీడర్స్ కాబట్టి, పరిచర్య చేసేవారు కాబట్టి, నేర్పించేవారు కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఏది పడితే అది చేస్తే అవకాశం ఉండదు. కాబట్టి అంతా క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా చేయండి అని వారికి ఒక క్రమాన్ని చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఇక్కడ భాషలతో మాట్లాడడం అనేది సంఘానికి బోధ కలగడానికి ఏదైనా ఒక ఉపదేశం చేసినప్పుడు ఉపయోగించే భాష కోసం మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే 1 కొరింథీ పత్రిక అదే 14వ అధ్యాయం 19వ వచనం చదివితే, అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. అంతే, ఇతరులకు బోధ చెప్పాలనే ఉద్దేశంతో వచ్చావు నువ్వు, ఇతరులకు బోధించాలనే ఉద్దేశంతో వచ్చావు. అలా బోధించాలనే ఉద్దేశంతో వచ్చిన నువ్వు భాషలతో బోధ మొదలు పెట్టావు అనుకో, ఇతరులకు అర్థం కాదు గనుక వారికి నువ్వు చెప్పే బోధ అంతా నిష్ప్రయోజనం అయిపోతుంది. అందుచేతనే వారికి అర్థమయ్యేటట్లుగా నీ బోధ వారికి అర్థమయ్యే భాషలో చెప్పు అని పౌలుకు చెప్తున్నారు. అంటే బోధ చేస్తున్నప్పుడు నువ్వు భాషలతో మాట్లాడితే వారికి అర్థం కాదు అనే కాంటెక్స్ట్ని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నారు. అలాగే 14వ అధ్యాయం
6వ వచనంలో కూడా పౌలు చెప్తున్నాడు, సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెనని అయినను, జ్ఞానోపదేశం చేయవలెనని అయినను, ప్రవచింపవలెనని అయినను, బోధింపవలెనని అయినను మీతో మాట్లాడకపోయినలా. అంటే భాషలతో మాట్లాడుతూ మీరు సత్యం చెప్పాలనుకుంటున్నాను, మీకు జ్ఞానోపదేశం చేయాలనుకుంటున్నాను, ప్రవచించాలనుకుంటున్నాను, బోధ చేయాలనుకుంటున్నాను. అంటే ఇవన్నీ కూడా వారికి చేసేవి. దాంట్లో ప్రార్థన, పాటలు, ఆరాధన అనేవి దేవునితో కమ్యూనికేషన్. గమనించాలి, లిసన్ కేర్ఫుల్లీ. అవన్నీ దేవునితో కమ్యూనికేషన్. ఇక్కడ మాత్రము ప్రజలతో జ్ఞానోపదేశం ఎవరికి చేయాలి? దేవుడికి కాదు, ప్రజలకి. బోధ ఎవరికి చేయాలి? ప్రజలకి. ఉపదేశం ఎవరు చేయాలి? ప్రజలకి. బయలుపరచబడింది చెప్పాల్సింది ఎవరికి? ప్రజలకి. ప్రవచనం ఎవరికి చెప్పాలి? ప్రజలకి. ఇవన్నీ ప్రజలతో కమ్యూనికేట్ చేయాలి. కాబట్టి అలా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు నువ్వు భాషలతో చేస్తే వారికి అర్థం కాదు గనుక నువ్వు చెప్పే బోధ, నువ్వు చెప్పే జ్ఞానోపదేశం, నువ్వు యొక్క ఉపదేశం అవేవి వారికి రీచ్ అవ్వవు గనుక అదంతా నిష్ప్రయోజనం అయిపోతుంది. నువ్వు ఎంతసేపు భాషలతో మాట్లాడినా వారితో మాట్లాడలేనట్లే ఉంటుంది. గనుక బోధ చేస్తున్నప్పుడు, ఉపదేశం చేస్తున్నప్పుడు నువ్వు భాషలతో మాట్లాడితే వారికి అర్థం కాదు గనుక అటువంటి సమయంలో వారికి అర్థమయ్యేటట్లుగా వారి భాషలో ఒక 5 మాటలు పలికితే సరిపోతుందని పౌలు చెప్తున్నాడు. కాబట్టి 26 నుంచి పౌలు ఉపదేశించే ఆ గ్రూపులో ఉన్న వారితో మాట్లాడుతూ, మీరు ఉపదేశం చేయడానికి వచ్చినప్పుడు భాషలతో మాట్లాడినప్పుడు అర్థం చెప్పేవారు ఉంటేనే మీరు మాట్లాడండి. అర్థం చెప్పేవారు ఉంటే మీరు భాషలతో మాట్లాడండి, వారు అర్థం చెప్తారు, అప్పుడు ప్రజలకు బోధ కలుగుతుంది. మీరు భాషలతో మాట్లాడతారు, ఆ యొక్క ప్రవచనాన్ని వారు అర్థం చెప్తారు, అప్పుడు అవతల వారికి అర్థమవుతుంది, క్షేమాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి అలా అర్థం చెప్పేవారు లేకపోతే మీరు భాషలతో ఈ బోధ చేయడం అనేది ఆపండి, భాషలతో ఈ ఉపదేశం చేయడం అనేది ఆపండి. ఎందుకంటే వారికి అర్థం కాదు, ఇది నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి అటువంటి సమయంలో అర్థం చెప్పేవారు లేనప్పుడు భాషలతో బోధలు చేయకుండా, భాషలతో ఉపదేశం చేయకుండా, భాషలతో మాట్లాడకుండా మీరు మౌనంగా ఉండండి. లేకపోతే మీతో మాట్లాడుకోవచ్చు, దేవునితో మాట్లాడుకోవచ్చు. అంతేకాకుండా ఆ దేవునితో మాట్లాడుకోవడము, మీతో మాట్లాడుకోవడము అసలు శబ్దమే రాకుండా చేయమని కూడా దేవుడు అక్కడ ఆజ్ఞాపించలేదు. మీతో మాట్లాడుకోండి, దేవునితో మాట్లాడుకోండి అన్నాడు. అసలు శబ్దమే రాకుండా ఇంటరప్ట్ సైలెన్స్ లో చేయమని కూడా అక్కడ చెప్పలేదు. కాబట్టి అక్కడ ఉన్న కాంటెక్స్ట్ ప్రజలకు ఏదైనా సత్యం చెప్పాలనే ఉద్దేశంలో నువ్వు భాషలతో మాట్లాడొద్దు. ఎందుకంటే అలా ప్రజలకు ఏదైనా సత్యం చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దేర్ మస్ట్ బి ఏ ట్రాన్స్లేటర్. అక్కడ ఒక ట్రాన్స్లేటర్ అవసరము. అతడు ఉంటేనే వారికి అర్థం చెప్తాడు. కాబట్టి అలా అర్థం చెప్పేవారు లేనప్పుడు మీరు వారికి బోధ చేయకుండా మౌనంగా ఉండండి, లేకపోతే మీతో దేవుడితో మాట్లాడుకోండి అని చెప్తున్నాడే తప్ప అస్సలు సంఘంలో భాషలతోనే మాట్లాడద్దు. ప్రార్థించినప్పుడైనా, ఆరాధన చేసినప్పుడైనా, పాటలు పాడినప్పుడైనా, దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవునిలో ముందుకు కొనసాగుతున్నప్పుడు అసలు ఏమాత్రం భాషలే బయటికి రావద్దు అని పౌలు చెప్పడం కాదు. అయితే మీకు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, పాస్టర్ గారు మీరు చెప్పినట్లుగా ఉపదేశం చేస్తున్న సందర్భానికి సంబంధించింది అయితే ఆ ఉపదేశం చేస్తున్న వారు అవతల వారికి అర్థం అవ్వాలి అనే కాన్సెప్ట్ వారికి ఉంటుంది కదా. అవతల వారికి అర్థం అవ్వాలి, వారికి అర్థమైతేనే మేము చేసే ఉపదేశం అనేది ఉపయోగం అవుతుంది అని ఆ యొక్క స్పృహ వీరికి ఉండాలి కదా. సో అలాంటప్పుడు అర్థం చెప్పేవారు లేనప్పుడు వీరెందుకు భాషలతో ఉపదేశం చేసేస్తారు, వీరెందుకు భాషలతో వాక్యం చెప్పేస్తారు అని అంటే గమనించండి, ఆదిమ సంఘములో వారికి ఒక విషయం తెలుసు. అందుకే నేను ఇందాక ఒక మాట చెప్పాను, పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వారికి వారి భాషలో ట్రాన్స్లేట్ అయిపోతూ ఉండేది, వారికి అర్థమైపోతూ ఉండేది. అది కొన్నిసార్లు రేర్గా అది జరుగుతూ ఉండేది. అందుచేతను వీరు ఏమనుకున్నారంటే మేము భాషలతో ఉపదేశం చేసేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అవతల వారికి అర్థమైపోతుంది, కాబట్టి భాషలతో చెప్పేద్దాము అని వీరు భాషలతో చెప్పడం అనేది చేసేవారు. కాబట్టి వీరు ఇలా భాషలతో చెప్పడం అనేది ఆటోమేటిక్గా అలా అర్థమైపోతుంది అని వీరు అలా అనుకోవడానికి వీరుకున్న ఆధారం ఏమిటంటే పెంతెకోస్తు నాడు జరిగింది అదే. అలాగే ఆదిమ సంఘంలో చాలాసార్లు వీరు భాషలతో మాట్లాడినప్పుడు అక్కడున్న వేరే వారికి వారి భాషల్లో, వారి స్వభాషలో అది అర్థం అవ్వడము, అది వినిపించడం అనేది జరిగేది. మరి ఈ రీతికి ఇప్పుడు జరుగుతుందంటే ఇప్పుడు కూడా చాలాసార్లు జరుగుతున్నది. ఈ అనుభవము అనేక మంది దైవజనులు అన్య భాషల వరంతో నింపబడి దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు వారి జీవితంలో కూడా జరిగినట్లుగా మనం గమనించగలుగుతాం. కాబట్టి వీరికి ఉద్దేశం ప్రకారం భాషలతో మాట్లాడిస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతారు. కాబట్టి ట్రాన్స్లేట్ లేకపోయినా పర్లేదు, భాషలతో మాట్లాడేసేవారు. కానీ అది కొన్నిసార్లు ట్రాన్స్లేట్ అయ్యేది, అన్నిసార్లు కాదు. నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను, మనం అనుకున్నప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని జరిగించడం, ఆత్మవరముల యొక్క ఆపరేటింగ్ అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్ ఉంటుంది. కాబట్టి వీరు భాషలతో మాట్లాడిస్తే ఆటోమేటిక్
చెప్పినట్టుగా వారికి అర్థం అవ్వడం అనేది జరిగేది కాదు. అప్పుడు వీరు మాట్లాడిన సమయం అంతా వృధా అయ్యేది. అందుచేతనే పౌలు వారిని క్రమపరుస్తూ, మీరు ఇతరులకు బోధ చేయాలనుకుంటున్నప్పుడు భాషలకు అర్థం చెప్పేవారు ఉండాలి. కాబట్టి మీలో ఎవరైనా భాషల్లో మాట్లాడుతున్నవారు వారు అర్థం చెప్పే శక్తిని పొందడం కోసం ప్రార్థన చేయండి. అప్పుడు మీరు భాషలతో మాట్లాడి అర్థం ఇతరులకు చెబుతారు. అప్పుడు వారికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. లేకపోతే అర్థం చెప్పేవారు ఉంటే అప్పుడు మీరు భాషలతో మాట్లాడండి. అప్పుడు అవతల వారికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఇది అవతల వారి యొక్క కేసులో మాట్లాడుతున్నాడు. అంటే అవతల వారికి క్షేమాభివృద్ధి కలిగే ఆ కేసు కోసం మాట్లాడుతున్నాడు. అవతల వారికి క్షేమాభివృద్ధి కలిగే ఆ కేసు ఏమిటంటే, నువ్వు వాక్యం చెప్పినప్పుడు, బోధ చేసినప్పుడు, ఉపదేశం చేసినప్పుడు, జ్ఞానోపదేశం చేసినప్పుడు. అదే చెప్తున్నాడు పౌలు గారు 6వ వచనంలో, నేను ఇప్పుడు వచ్చి మీకు ఏదైనా జ్ఞానోపదేశం చేయాలని, నేను ఏదైనా ప్రవచించాలని, మీకు ఏదైనా ఒక సత్యం బోధించాలని, మీకు ఏదైనా బోధ చేయాలని అనుకొని నేను భాషతో మీతో మాట్లాడితే ఉపయోగం లేదు కదా. అందుచేతనే అటువంటి అప్పుడు ట్రాన్స్లేటర్ అవసరం. అటువంటి అప్పుడు నాకు అర్థం చెప్పే శక్తి ఉండాలి. లేకపోతే ఇవి రెండు లేకపోతే ఆ సందర్భంలో నేను భాషతో మాట్లాడకుండా మీకు అర్థమైనట్లుగా మీ భాషలో మాట్లాడడమే మేలు. అంతేకాకుండా ఒకవేళ నేను భాషలతో మాట్లాడాలనుకుంటే నాతో నేను మాట్లాడుకోవాలి, దేవునికి మాట్లాడుకోవాలి. అది కూడా నిశ్శబ్దంగా మాట్లాడుకోమని దేవుడు ఆజ్ఞ అక్కడ జారీ చేయలేదు. అది ఇతరులకు చెప్పే విషయం కోసం మాట్లాడుతున్నాడు పౌలు. ఆ కాంటెక్స్ట్ అది. కాబట్టి ఇతరులకు చెప్పే ఆ విషయంలో నువ్వు భాషతో మాట్లాడాలనుకున్నప్పుడు నీకు ట్రాన్స్లేటర్ అవసరం అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ట్రాన్స్లేటర్ లేకపోతే నీతో దేవుడితో మాట్లాడుకో అని పౌలు చెప్తున్నాడు. అంతే తప్ప అసలు సంఘములో ఎప్పుడు కూడా భాషతో మాట్లాడకూడదు, అసలు భాష శబ్దమే రాకూడదని పౌలు చెప్పలేదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పలేదు. ఎందుకనంటే ఒకవేళ అదే నిజమైతే ఎంతవరకు నేను లేవనెత్తిన ఈ వచనాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒకటి చెప్పి ఒకటి చేశారన్నట్లు అవుతుంది. పౌలు కూడా ఒట్టడి చెప్పి ఒట్టడి చేశారన్నట్లు అవుతుంది. కాబట్టి దేవుని సమాజమా, సంఘములో దేవుని స్తుతించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు భాషల్లో స్తుతించవచ్చు, భాషల్లో ప్రార్థన చేయవచ్చు, భాషల్లో దేవుని ఆరాధన చేయవచ్చు. అంతేకాకుండా చుట్టూ ఉన్న వారు కూడా ఉంటారు కాబట్టి వారికి అర్థం అవ్వాలి కనుక వారు ఆమెను చెప్పాలి కనుక వారికి ఎందుకు అర్థం అవ్వాలంటే ఏకీభవించడం కోసం చెప్పాడు పౌలు గారు. సో వాళ్ళు ఏకీభవించాలి కనుక వారికి అర్థం అవ్వడం కోసం పాటలు, ప్రార్థన, ఆరాధన అన్ని మనసుతో కూడా చేయాలి. ఇవి రెండు కలిపి ప్రార్థన, పాటలు, ఆరాధనలు చేయాలి. కానీ వాక్యం చెప్తున్నప్పుడు, అవతల వారికి బోధిస్తున్నప్పుడు మాత్రం నువ్వు కంప్లీట్గా భాషల్లో మాట్లాడద్దు. ఎందుకంటే ట్రాన్స్లేటర్ ఉంటే మాట్లాడు, లేకపోతే దేవుడితో మాట్లాడుకో, కానీ వారికి మాత్రము అర్థమయ్యే భాషలో వాక్యం చెప్పు అని చెప్తున్నాడు. అంటే ఇతరులకు బోధ చేసే సందర్భం కోసం పౌలు చెప్పాడు, సంఘంతో మౌనంగా ఉండు, సంఘంతో భాషలో మాట్లాడద్దు అని. కాబట్టి దాన్ని తీసుకుని వచ్చేసి అక్కడున్న బోధ చేయడం, వాక్యం చెప్పడం అనే కాంటెక్స్ట్ నుంచి తీసుకుని వచ్చేసి అసలు సంఘంలోనే ఎవరు మాట్లాడకూడదు అని ఈ ఒక్కడ భాష్యం చేస్తున్న విజయప్రసాద్ రెడ్డి గారు కానీ, పరిశుద్ధాత్మ వరములకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సో కాల్డ్ ప్రొఫెసర్స్, స్పీకర్స్ అందరికీ సూటిగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో హెచ్చరిస్తున్నాను, మీరు మీ బోధలను మార్చుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నాను. కాబట్టి దేవుని సమాజమా, సంఘంలో ప్రార్థన, పాటలు, ఆరాధన సమయంలో భాషలతో మాట్లాడవచ్చు, భాషలతో దేవుని స్తుతించవచ్చు. ఇతరులు మనతో ఏకీభవించాలి కాబట్టి వారికి అర్థం అవ్వడం కోసం, వారి కోసం మనం మనసుతో దేవుని స్తుతించడం ఇవన్నీ చేస్తాం. కానీ ఇతరులకు బోధ చేసే ఆ సందర్భంలో మాత్రం భాషతో మాట్లాడితే అర్థం చెప్పేవాడు ఉంటేనే భాషతో మాట్లాడాలి, లేకపోతే ఆ సమయంలో మౌనంగా ఉండాలని పౌలు చెప్తున్న కాంటెస్ట్ అది. కాబట్టి అది కాంటెస్ట్ కనుక ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలి, మనం చేస్తున్నాం. అంతేకాకుండా పౌలు గారు ఈ విషయాలు సరిగ్గా అర్థం చేసుకోకుండా రానున్న దినాల్లో విచ్చలవిడిగా వాక్యాన్ని వారికి నచ్చినట్లు వ్యాఖ్యానం చేసే ప్రబోధకులు విజయప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారనే విషయం తెలిసే 1 కొరింథీ పత్రిక 14:39 అంటాడు, భాషలను ఆటంకపరచద్దు అన్నాడు. భాషలను ఆటంకపరచుకుడి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు సరిగ్గా అర్థం చేసుకోకుండా అసలు భాషలని ఆపేద్దాము అని ఒక బ్యాచ్లు వేస్తుంది అన్న విషయం పౌలుకి తెలిసే భాషలను ఆటంకపరచద్దు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంతేకాదు, ఇంత చెప్పిన తర్వాత కూడా అదంతా కాదు, అసలు భాషలతో సంఘంలో మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలని 14:28 ఉంది కదండి, ఆ వచనం కాంటెస్ట్ ఏదైనప్పటికీ ఉంది కదండి అని ఒకవేళ ఎవరైనా బరి తెగించిన వాళ్ళు మాట్లాడినా ఒక మాట గమనించండి, బైబిల్లో ఒక్క వచనం మీద ఆధారపడి ఏ సిద్ధాంతం చేయకూడదు, అలా చేయబడిన సిద్ధాంతం ఏది కూడా సత్య సిద్ధాంతం కాదు. ఎందుకంటే బైబిల్లో మనం ఖచ్చితంగా పాటించి తీరాలి అన్న సత్య సిద్ధాంత విషయాలన్నీ కూడా దేవుడు 2, 3 అంతకంటే ఎక్కువ సార్లు రాశారు. అందుచేతనే యేసుప్రభువు అంటారు, 2 లేదా 3 సాక్షుల నోటే ప్రతి మాట స్థిరపరచబడాలి అని అంటాడు. కాబట్టి వాక్యానికి కూడా కనీసం 2 వచనాలు ఉండాలి. ప్రతి సత్య సిద్ధాంతము
2 కంటే ఎక్కువ వచనాల చేతనే దేవుడు స్థిరపరిచారు. కాబట్టి ఒక్క వచనం మీద ఆధారపడి ఏ సిద్ధాంతం చేయకూడదు. అలా చేయబడిన సిద్ధాంతం ఏది కూడా సత్య సిద్ధాంతం కాదు. కాబట్టి ఈ 28 వచనానికి ఇంతవరకు మనం నేర్చుకున్న సత్యం అంతటిని పట్టణ తోసేసి ఆ ఒక్క వచనం మీద ఆధారపడి భాషలు మాట్లాడుకుంటూ చేసేస్తాం అని అనుకుంటే ఆ ఒక్క వచనం మీద ఆధారపడి సిద్ధాంతం అనేది చేయకూడదు. ఎందుకనంటే భాషలతో మాట్లాడాలి, భాషలతో బయటికి మాట్లాడాలి, బయటికి వినబడేటట్లు మాట్లాడాలి, భాషలను ఆటంకపరచొద్దు అని ఇన్ని 10 వచనాలు ఎంత సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఒక్క వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా నీకు నచ్చిన వ్యాఖ్యానం చేయకూడదు అని అన్య భాషలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి దైవజనుడికి, దేవుని సేవకుడికి హెచ్చరిస్తున్నాను. గనుక ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచైనా కనులు తెరుచుకొని సత్యాన్ని గ్రహించి సత్య వాక్య ప్రత్యక్షతలో దేవుని నామానికి మహిమకరంగా కొనసాగాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే భాషలను వ్యతిరేకిస్తున్న వారు వ్యతిరేకించడం మానేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా భాషల కోసం అడగండి. అలాగే భాషలతో మాట్లాడుతున్న వారు ఎక్కువగా మీ వ్యక్తిగత జీవితంలో, మీ వ్యక్తిగత సమయంలో ఎక్కువగా భాషలతో మాట్లాడుతూ ఇంకా ఎక్కువగా దేవుని స్తుతించాలని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా సంఘంలో కొన్నిసార్లు స్తుతించినప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా ఆయా సమయాలలో భాషలతో మాట్లాడడం అనేది ఏమాత్రం తప్పు కాదు, అది ఏమాత్రము ఆటంకపరిచే విషయం కాదు అని మరొకసారి క్రీస్తు సేవకుడుగా, సైనికుడుగా ఈ విషయాలు తెలియజేస్తూ ఇదే లేఖన సారాంశ సత్య సిద్ధాంతము, దీనికి వ్యతిరేకమైన ప్రతి ఊహ, ఆలోచన, తలంపు అన్నీ కూడా వాక్య విరుద్ధమని దేవుని సేవకుడుగా, సైనికుడుగా నేను రూఢిపరుస్తున్నాను. ఈ విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరిలో సరైన రీతిలో ఫలింపజేయును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మీకు ఈ వాక్యం విన్న తర్వాత ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే కామెంట్లో తెలియచేయండి. ఖచ్చితంగా దానికి నేను సమాధానం తెలియజేస్తాను. అంతేకాకుండా ఈ యొక్క విలువైన వాక్యము, అమూల్యమైన ఈ యొక్క విషయాలు అనేకులకు రీచ్ అయ్యేటట్లుగా అందరూ షేర్ చేయండి, అనేకులకు తెలియపరచండి అని మనవి చేస్తున్నాను. అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు, ఈ విషయాల మీద మీరు మాట్లాడే ప్రతి బోధను నేను ఖండిస్తున్నాను. ఆ బోధలు నిజము, సత్యము అని నిరూపించుకోగలిగే సత్తా మీకుంటే రండి చర్చకు. ప్రేమతో పిలుస్తున్నాను, చర్చ చేద్దాం. ఏది సత్యమో తేలిపోతుంది. వస్తారో రారో అది మీ ఇష్టం. కానీ మీరు చెప్పే బోధలన్నీ అబద్ధమని లేఖన కాంతిలో చాలా క్లియర్గా నిరూపిస్తూనే ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు సత్యాన్ని తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.